నీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో తెలుసా? నీ శత్రువు కాదు, లేదంటే నువ్వు కంప్లైంట్ చేసినట్టు నీ బాస్ కాదు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, అంతెందుకు అద్దంలో చూసుకుంటే కనిపించే నువ్వు కూడా కాదు. నీ తలలో ప్రతిరోజు వినిపించే ఒక చిన్న స్వరం, అదేంటంటే ఈ రోజు వద్దులే, రేపటి నుంచి మొదలు పెడదాంలే, ఈ రోజు కొంచెం రెస్ట్ తీసుకో. అది నీతో మాట్లాడట్లేదు, నెమ్మదిగా నీ ఫ్యూచర్ ని చంపేస్తుంది. నువ్వు ఒక యుద్ధం చేస్తున్నావు నీకు తెలుసా? కానీ ఆ యుద్ధం బయట ప్రపంచంతో కాదు, నీ జేబులో ఉన్న ఫోన్ తో కాదు, నీ జాబ్ తో కాదు, నీ మనసుతో. ప్రతిరోజు ఉదయం రెండు గొంతులు మాట్లాడతాయి. ఒకటి లేచి ఈ పని మొదలు పెట్టు అని, మరొకటి ఈ రోజు వద్దులే రేపు చేసుకుందాంలే. అలాగా నువ్వు ఏ గొంతు వింటావో అదే గొంతు నీ జీవితాన్ని రాస్తుంది, శాసిస్తుంది. ఒకసారి ఊహించు, 10 సంవత్సరాల తర్వాత నీ కొడుకు లేదా నీ కూతురు నీ ఫోటో చూసి అడుగుతారు, నాన్న నీకు కూడా డ్రీమ్స్ ఉండేవా అని. నువ్వేం చెప్తావు? ఉండేవి, కానీ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటూ మర్చిపోయాను, లేకపోతే చాటింగ్ చేసుకుంటూ ఇంకొకటో చేసుకుంటూ గడిపేశానని చెప్తావా? లేదా ఉండేవి, కానీ ఒక్కరోజు కూడా నా మీద నేను గెలవలేకపోవడం వల్ల అవి చేయలేకపోయానని చెప్తావా? యాక్చువల్లీ అది ఓటం కూడా కాదు. వాళ్ళు అడిగిన తర్వాత నువ్వు సమాధానం చెప్పలేకపోవడం ఒక జీవితకాల పశ్చాత్తాపం. ఒక నిజం చెప్తాను, వినడానికి నొప్పిగా ఉంటది. విషయం ఏంటంటే ప్రపంచం నిన్ను మోసం చేయలేదు. ప్రపంచం నీకు 24 గంటలే ఇచ్చింది. అందరికీ అదే 24 గంటలు ఇచ్చింది. కానీ అదే 24 గంటల్లో ఎవరో ఒకరు ఒక పుస్తకం రాస్తున్నారు, ఎవరో ఒకరు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, ఎవరో ఒకరు IAS అవుతున్నారు, ఇంకొకరు ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే 24 గంటల్లో మనలో చాలా మంది సరే ఇంకో రీల్ చూద్దాం, ఇంకొక వీడియో చూద్దాం అంటూ మనం ఫోన్ స్క్రోల్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం మన జీవితాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒక ఇనుముని తీసుకుంటే అది అగ్నిలో కాలకపోతే అది ఖడ్గం కాదు, విత్తనం మట్టిలో పొడకపోతే వృక్షం కాదు, మనిషి కష్టం భరించకపోతే గొప్పవాడు కాదు. కంఫర్ట్ అప్పుడు మనకు అదొక గిఫ్ట్ లాగా అనిపిస్తుంది, ఓ కంఫర్టబుల్ గా ఉన్నాను, బాగుంది అని. కానీ అదొక బంగారు రంగులో ఉన్న జైలు అని గుర్తుపెట్టుకో. ఈ వీడియో అయిపోయిన తర్వాత నీ జీవితంలో 2 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ది ఫోన్ లాక్ చేసి అన్లాక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడడం. రెండోది ఫోన్ లాక్ చేసి నీ జీవితాన్ని ఓపెన్ చేయడం. ఈ 2 పనుల మధ్య తేడా 5 సెకండ్లు మాత్రం. నీలో వినిపించే స్వరం ఏం చెప్తుందో చూడు, కానీ ఈ 5 సెకండ్లు 5 సంవత్సరాల భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అంతెందుకు నీ ఫ్యూచర్ మొత్తాన్ని డిసైడ్ చేస్తాయి. గుర్తుపెట్టుకో, విజయం అనేది ఒక రోజు గెలిచిన వాళ్ళకి రాదు, ప్రతిరోజు తమ బలహీనత మీద గెలిచిన వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. నీ కలలు నేను పిలుస్తున్నాయి, కానీ నీ సాకులు వాటి గొంతు నొక్కేస్తున్నాయి. ఈ రోజు ఒక్కసారికి నీ సాకులను చంపే, కలల్ని కాదు. రేపు నీ జీవితం నిన్ను ఆశ్చర్యపరుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చరిత్రను మార్చిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కాదు, తమ ఫీలింగ్స్ బానిసలు కాకుండా తమ నిర్ణయాలకి రాజులైన వాళ్ళు. ఇప్పుడు వీడియో ముగిసిన వెంటనే ఒక పని చేయి, ఫోన్ పక్కన పెట్టు, నీ కల కోసం 5 నిమిషాలు పనిచేయి, అంతే. నీ కొత్త జీవితం ఈ 5 నిమిషాల్లోనే స్టార్ట్ అవుతుంది. కామెంట్ లో అది స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క మాట రాయి, ఈ రోజు నా మీద నేను గెలిచానని. మిగతా ప్రపంచాన్ని గెలవడానికి అదొక్కటే మొదటి అడుగు. బ్రెయిన్ డైట్ హబ్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం, నీ జీవితంలో మరో విప్లవంతో కలుద్దాం. జై హింద్.